హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం గం గణపతియే నమః. ఈరోజు పంచాంగం ఏంటో చూద్దామండి. శ్రీ క్రోధినామ సంవత్సరము ఆశ్వేజ మాసము శరదృతువు 3వ తేదీ శుక్లపాడ్యమి రాత్రి 12:43 వరకు, గురువారము హస్త నక్షత్రము మధ్యాహ్నము 2:45 వరకు, తదుపరి చిత్ర నక్షత్రము మొదలు. అమృత ఘడియలు ఉదయము 8:18 నుండి 10:04 వరకు, వర్జం వచ్చేసి రాత్రి 11:49 నుండి 1:35 వరకు, మరి దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 9:52 నుండి 10:40 వరకు ఉందండి. సూర్యోదయం వచ్చేసి 5:54, అలాగే సూర్యాస్తమయము 5:51 వరకు. యోగము ఇంద్ర తెల్లవారుజామున 4:13 వరకు, అంటే తెల్లవారితే మీకు 4వ తేదీ వస్తుంది. కరణము నాగవ ఉదయం 7:25 వరకు, తదుపరి కింసుగ్న రాత్రి 8:35 వరకు ఉందండి. రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, యమగండ కాలం వచ్చేసి ఉదయం 6:10 నుండి 7:38 వరకు, మరి గుళికకాలం వచ్చేసి ఉదయం 9:07 నుండి 10:36 వరకు అయితే ఉందండి. బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున 4:34 నుండి 5:22 వరకు, అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:41 నుండి 12:28 వరకు. వాతావరణం వచ్చేసి ఇవాళ పొడిగా ఎండగా ఉంటుందండి. ఇది పంచాంగంలో ఇచ్చారు, దీని ప్రకారం నేను చెప్తున్నాను. ఇక ఇవాల్టి ప్రత్యేకత ఏమిటి అంటే, దేవి నవరాత్రులు ప్రారంభము, అంటే శరన్నవరాత్రులు, దుర్గా అమ్మవారి నవరాత్రులు ప్రారంభము, కలశ స్థాపన, బాలా త్రిపురసుందరి దేవి అలంకారము. ఈ రోజున గూడాన్నము లేకపోతే చక్కెర పొంగలి ఏదైనా నైవేద్యం అనేది పెట్టుకోవచ్చండి.